ఎప్పటి నుంచి మాకు అది ఎస్టీపీది నోటీస్ వచ్చిందో అప్పటి నుంచి మేము చాలా తక్లీఫ్లో ఉన్నాం సార్. ఇది కాలనీ ఎస్టీపీ ప్రాజెక్ట్ వచ్చేది సెంటర్ ఆఫ్ ది కాలనీ. మా ఆరోగ్యం ఎట్లా ఉంటాయి సార్, మా పిల్లలది ఆరోగ్యం ఎట్లా ఉంటాయి, మేము ఎక్కడ ఊరకాలి? మేమందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. ఎప్పుడో ఏదో ఒకటి కళ అనుకొని ఇక్కడ మేము ఇల్లు కొనుక్కున్నాం. ఇప్పుడు ఎస్టీపీ ప్రాజెక్ట్ వస్తే గవర్నమెంట్స్ దగ్గర వేరే ప్రాజెక్ట్స్ లేవా సార్? ఎడ్యుకేషన్ ఉన్నది, ప్లే గ్రౌండ్స్ ఉన్నది, అంగన్వాడీ ఉన్నది, హెల్త్ కేర్ ఉన్నది. అట్లా ఎటువంటి ప్రాజెక్ట్ వస్తే మాకు ఏం ప్రాబ్లం లేదు, మాకు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్తో ఏం ప్రాబ్లం లేదు సార్. కానీ ఎస్టీపీ వస్తే మా పిల్లల ఆరోగ్యం ఎట్లా అవుతుంది? చచ్చిపోతాం సార్ మేమేమున్నది, ఇట్లానే మళ్ళీ చచ్చిపోతాం. అదే కాలనీలో కదా సార్, మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి మేము? ఈ రోజులో ఈ ఎక్స్పెన్సెస్ చూస్తే ఎట్లా ఉన్నది బయట, మేము ఎక్కడ వెళ్ళాలి? మేము ఇట్లానే అజిటేట్ చేసాం, శాంతిగా అజిటేట్ చేస్తాం. మేము గాంధీజీ చేస్తాం, ఎప్పుడు దాకా ప్రాణం ఉన్నదో అప్పుడు దాకా చేస్తాం. గాంధీజీ ఎట్లా చేసినారో మేము కూడా అట్లానే పీస్ఫుల్ మేనర్స్ లో మేము చూస్తాం, చేస్తాం సార్. అనుకోలేదు సార్, మేము డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తాం. కేసీఆర్ సార్ ఉండే అప్పుడు అట్లా లేకుండే పరిస్థితి, ఇప్పుడు వేరే ఉన్నది. సో పొలిటికల్ యాంగిల్లో నాకు అట్లా ఏం అనేది లేదు, కానీ అయితే బాధ అవుతుంది సార్, అంతే, ఇంకేం లేదు. మా కాలనీలో మేము చాలా రోజుల నుంచి ఇదే అజిటేట్ చేస్తున్నాం సార్. మేము ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కడెక్కడ మాకు అనిపిస్తుందో ఈ అవుతుంది పని, అక్కడ మేము అందరూ మా కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళు, సత్యనారాయణ గారు, అందరూ మా జనాలు అంతా మేము ఊరికి కూడా వెళ్తలేం సార్. ఇప్పుడు చుట్టి వస్తే కూడా ఊరికి వెళ్తలేం, ఎందుకంటే ఇదే కష్టం. ఒకటి భయం ఉంటది కదా సార్, అట్లా భయానికి ఇల్లు కూడా వదిలిపెడతారు, వెళ్తలేం సార్ మేము.